అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. థియరీ ఆఫ్ ది ప్రాబబిలిటీ అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. ఈరోజు మన కాన్సెప్ట్ అయితే ప్రాబబిలిటీ. ఓకే, ఇట్ ఈస్ సింప్లీ ప్రాబబిలిటీ అని చెప్తాము. సో థియరీ ఆఫ్ ది ప్రాబబిలిటీ అనేది మనకి స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే ఇట్ ఈస్ 16th సెంచరీలో స్టార్ట్ అయిందనమాట. ఓకే, సో థియరీ ఆఫ్ ప్రాబబిలిటీ మనకి ఎప్పటిలో రీసెర్చ్ స్టార్ట్ అయిందంటే 16th సెంచరీలో స్టార్ట్ అయిందని చెప్తాము. సో ప్రాబబిలిటీకి సంబంధించి డిఫైన్ చేసింది ఎవరు ఫస్ట్ టైం అనే కాన్సెప్ట్ ఇస్తే మాత్రం మనం ఖచ్చితంగా చెప్పాల్సింది లాప్లేస్ గురించి మనం ఒకసారి మాట్లాడుకోవాలి. ఓకేనా? ఎస్, సో ఆయన మొట్టమొదటిసారిగా ప్రాబబిలిటీకి సంబంధించి డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇంకా మన వాళ్ళు చాలామంది రావాల్సి ఉంది. అభిషేక్, దివ్య, శ్రీమాన్, వర్షిత్ అండ్ సమీర్, ఇంకా చాలామంది మన వాళ్ళు రావాల్సి ఉంది. వాళ్ళకి మెసేజ్ అయితే పెట్టాం. ఓకే, వస్తారనుకుందాం. సో ఈలో మనం స్టార్ట్ చేద్దాం. అండ్ వీడియో అయితే మీకు రికార్డ్ అవుతుంది అండ్ యూట్యూబ్లో మీకు మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ ఓన్లీ విజిబుల్ ఫర్ ది హూ ఆర్ ది అవర్ మెంబర్స్. ఓకే, మన మెంబర్షిప్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకు మాత్రమే అగుపిస్తుంది. సో మిగతా వాళ్ళకైతే ఇది అగుపించదు. ఓకేనా? నో ప్రాబ్లం, మీరు ఎప్పుడైనా చూడొచ్చు. ఇక స్టార్ట్ చేద్దాం ప్రోగ్రామ్. సో స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబబిలిటీకి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఫస్ట్ మనకి ఏ బుక్లో లభిస్తుందంటే ది బుక్ ఆఫ్ గేమ్స్ అని చెప్తాం. ఎందుకంటే డైరెక్ట్గా మనకి బిట్లో అడుగుతాడు కాబట్టి ది బుక్ ఆఫ్ గేమ్స్. ఎవరు రాశారో చెప్పగలరా ఎవరైనా? గేమ్స్ ఆఫ్ ఛాన్సెస్. ఓకేనా? ఈ బుక్ను రాసింది, ఈ బుక్ను ఆధారంగా చేసుకునే బై బేస్ ఆఫ్ దిస్ బుక్ వీ నో అబౌట్ ది ప్రాబబిలిటీ. సో దీన్ని రాసింది జే కార్డన్. సింపుల్గా దీన్ని రాసింది అయితే జే కార్డన్ రాయడం జరిగింది. సో ఈ జే కార్డన్ రాసినటువంటి ది బుక్ ఆఫ్ గేమ్స్ నుండే మనకేమవుతుందంటే ప్రాబబిలిటీ అనేది స్టార్ట్ అయిందని చెప్తాం. దీని తర్వాత జేమ్స్ బెర్నౌలీ, డిమోవియర్ వంటి, అలాగే సింప్సన్, లాప్లెస్ లాంటి వాళ్ళు దీనికి బాగా అభివృద్ధి చేయడం అనేది జరుగుతుంది. వెల్గా దీన్ని డెవలప్ చేయడం కూడా జరిగిందనమాట. అయితే ఎగ్జామ్లో మనకు ఉపయోగపడేటటువంటి కాన్సెప్ట్ ఇది. ఎందుకంటే ఇక్కడ కంప్లీట్గా లెసన్ చెప్తే మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడగడానికి ఏ విధంగా అడుగుతాడు. సో ఫస్ట్ క్వశ్చన్ అది ఎస్ దివ్య. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద రూట్ ఫర్ ది ప్రాబబిలిటీ అని డైరెక్ట్గా అడిగితే ది బుక్ ఆఫ్ గేమ్స్ ఆఫ్ ఛాన్సెస్ అని మనం చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా? ఓకే, సో ఆ విధంగా రివర్స్లో అడిగినా కూడా మనం చెప్పడం రావాలి. సో ఇక్కడ మనకి ప్రాబబిలిటీలకు వచ్చేసరికి కొన్ని కీవర్డ్స్ ఉంటాయని ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం. సో ఈ కీవర్డ్స్ని ఒకసారి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వన్, ఇందులో తెలుగు మీడియం ఎవరైనా ఉన్నారా? అందరూ ఇంగ్లీష్ మీడియమేనా? తెలుగు మీడియం ఎవరైనా ఉంటే చెప్పండి. ఈవెంట్. ఫస్ట్ వన్ ఈజ్ ఈవెంట్. ఈవెంట్ అంటే అర్థం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి మనం కీవర్డ్స్ గురించి చెప్పుకుని తర్వాత లాస్ట్లో విచ్ ఆర్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది చెప్పేటప్పుడు ఏం చేస్తామంటే సైంటిస్టుల గురించి, వాళ్ళ టైం లైన్ గురించి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఏం చేస్తామంటే ఇందులో ఉండే కీవర్డ్స్ గురించి ముందు మనం అర్థం చేసుకుందాం. ఫస్ట్ వన్ ఈవెంట్. ఈవెంట్ అంటే ఏంటి? What do you know about event? Event is an outcome or set of outcomes. So it is an outcome or set of outcomes. Set of outcomes. సార్ ఏంటి సార్ ఇది అవుట్కమ్ అన్నారు? ఫస్ట్ టైం మేము వింటున్నామంటే ఏదైనా సరే ఒక ప్రయత్నం మనం చేసేటప్పుడు వచ్చే ఫలితము లేదా ఫలితాలు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తాం? సో జనరల్గా చూద్దాం ఒకసారి. ఒక బాక్స్లో ఏం చేస్తాం, కొన్ని చాక్లెట్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి అనుకుందాం. సో ఎక్లేర్స్ ఉన్నాయి, లేదంటే సంథింగ్ విక్స్ చాక్లెట్స్ ఉన్నాయి, లేదా డిఫరెంట్ ఆఫ్ చాక్లెట్స్ వేసాం అనమాట. సో ఇప్పుడు ఒక ఈవెంట్, సో అందులో ర్యాండమ్గా ఒక చాక్లెట్ మీరు తీసారనుకోండి, ఆ రిజల్ట్ అదే చాక్లెట్ అయి ఉంటుందో తర్వాత సంగతి. సో తీసేటప్పుడు ఏదో ఒక రిజల్ట్ వస్తుంది కదా, చాక్లెట్ ఇది వస్తుంది కదా, ఆ చాక్లెట్ పేరేంటి అని అడిగామనుకోండి, ఇది ఒక అవుట్కమ్ అవుతుంది అనమాట. అలా కాకుండా ఇలా 2 or 3 టైమ్స్ తీసారనుకోండి, అలా రిజల్ట్స్ ఏమొచ్చాయి? ఆ సెట్ ఆఫ్ రిజల్ట్స్ లేదా ఆ సింగిల్ రిజల్ట్నే మనం ఏమని చెప్తామంటే ఈవెంట్ అని చెప్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ శాంపుల్ స్పేస్. నెక్స్ట్ ఇంకా గుర్తుంచుకోవాల్సింది శాంపుల్ స్పేస్. ఓకే, all are English medium, no problem. Then I will write a known English. Okay, శాంపుల్ స్పేస్ ఇంగ్లీష్లో రాస్తాను, బట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు తెలుగు అండ్ ఇంగ్లీష్ అంటే చూద్దాం. శాంపుల్ స్పేస్ అంటే అర్థం ఏంటి? సో ఇప్పుడు ఆ బాక్స్లో చాక్లెట్స్ అనేవి ఎన్ని రకాలుగా తీయగలం లేదా ఎన్నిసార్లు తీయగలం? ఫర్ ఎగ్జాంపుల్ 20 చాక్లెట్స్ ఉన్నాయనుకోండి. సో ఒక్కొక్కటి తీసారనుకోండి, ఎన్నిసార్లు తీయగలరు మీరు? 20 లేదా 20
20 టైమ్స్ తీయడానికి అవకాశం ఉంటుంది. సో డిఫరెంట్ అయితే అలా కాకుండా చూడండి ఒకసారి 3 కలర్స్ ఉన్నాయనుకోండి. ఎన్ని కలర్స్ ఉన్నాయి? 3 కలర్స్ ఉన్నాయనుకోండి. 3 కలర్స్ చాక్లెట్స్ ఉన్నాయి, మొత్తం 20 చాక్లెట్స్ ఉన్నాయనుకోండి. సో మీరు ఎన్ని రకాలుగా తీయగలరు అంటే టోటల్గా 20 చాక్లెట్స్ని 20 టైమ్స్ తీయగలరు. అంటే మొత్తం శాంపుల్ స్పేస్ ఏమవుతుంది అక్కడ 20 అంట. అంటే నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ డైరెక్ట్గా మీకు గుర్తుంచుకోండి, నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. శాంపుల్ స్పేస్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని చెప్పుకోండి. అలా మీరు గుర్తుంచుకుంటే ఈజీ అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, సో మొత్తం అవుట్కమ్స్ని మనం ఏమని చెప్తామంటే ఇక్కడ శాంపుల్ స్పేస్ అని పిలుస్తాం. టోటల్ అవుట్కమ్స్. ఓకే, టోటల్ అవుట్కమ్స్ని మనం ఏమని పిలుస్తాం? శాంపుల్ స్పేస్ అని పిలుస్తాం. ఓకేనా. నెక్స్ట్ వన్, సో ఇప్పుడు ప్రాబిలిటీ డైరెక్ట్గా వెళ్దాం. ప్రాబిలిటీ అంటే ఏమిటి? సో చూడండి ఒకసారి, ఈవెంట్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఈవెంట్ అంటే మనకి వచ్చినటువంటి ఒక రిజల్ట్ అని చెప్పుకున్నాం. మరి ఈవెంట్ అనేది రిజల్ట్ అయితే మనకు నచ్చినట్లు వచ్చింది అనుకోండి, దాన్ని ఏమంటాం? లైక్లీ దట్ ఈస్ ఫేవరబుల్ ఈవెంట్ అని పిలుస్తాం. దాన్ని ఏమంటాం? ఫేవరబుల్ ఈవెంట్ అని పిలుస్తాం. అంటే మనకు కావాల్సిన రిజల్ట్. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఒక బాక్స్లో ఒక 5 టైప్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. పెన్ ఉంది, పెన్సిల్ ఉంది, ఎరేజర్ ఉంది, అండ్ ఒక చిన్న షార్ప్నర్ ఉంది, ఇంకా ఏముంది, ఒక ప్రొట్రాక్టర్ ఉంది అనుకోండి. ర్యాండమ్గా కూడా తీస్తే అది మనకి షార్ప్నర్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత? ర్యాండమ్గా తీసేటప్పుడు అంటే అక్కడ ఏంటి? రిజల్ట్, మనకు కావాల్సిన రిజల్ట్ అనమాట. దాన్ని ఏమని పిలుస్తాం? మనకు ఫేవరబుల్ ఈవెంట్ అని పిలుస్తాం. సో ఈ ఫేవరబుల్ ఈవెంట్ ఏదైతే ఉందో దీన్నే మనం ప్రాబిలిటీగా చేసేటప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ఈ అని రాస్తాం అనమాట. సో ప్రాబిలిటీ ఈ మీన్స్ ఇయర్ ఫేవరబుల్ ఈవెంట్. ఓకేనా. సో ఫేవరబుల్ ఈవెంట్కి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి మనం ఒక ఫ్రాక్షన్లో రాస్తే దాన్నే ప్రాబిలిటీ అని పిలుస్తాం. అయితే ఈ ప్రాబిలిటీని మీరు ఏ విధంగా కౌంట్ చేస్తారు? సో ఫేవరబుల్ ఈవెంట్స్ బై టోటల్ శాంపుల్ స్పేస్. ఓకేనా. అంటే మనకు కావలసిన ఆన్సర్ ఏదైతే ఉందో అది ఎన్ని రకాలుగా వస్తుంది దానిపై మొత్తం అనమాట టోటల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చేసాం, ఒక టబ్ తీసుకున్నాను. ఈ టబ్లో ఏం చేశాను, ఒక రెడ్ కలర్ బాల్ వేసాను, ఒక బ్లూ కలర్ బాల్ వేసాను, ఒక వైట్ కలర్ బాల్ వేసాను, ఒక గ్రీన్ కలర్ బాల్ వేసాను. సో మొత్తం ఇందులో ఎన్ని బాల్స్ ఉన్నాయి? ఎస్ సమీర్ ఇట్ ఈస్ రైట్. సో చూడు ఒకసారి, ఇందులో మొత్తం ఎన్ని బాల్స్ ఉన్నాయి చూడండి, మొత్తం 4 బాల్స్ ఉన్నాయి. అంటే నువ్వు ఎన్ని రకాలుగా తీయగలవు? 4 టైప్స్గా తీయగలవు. సో నాకు కావాల్సింది రెడ్ కలర్ కావాలనుకోండి. నాకేం కావాలి? రెడ్ కలర్ కావాలి. రెడ్ కలర్ ఇందులో ఎన్ని ఉన్నాయి చెప్పండి? ఒకటే ఉంది కదా. సో 1/4 అనమాట. ఇలా చెప్తాం అనమాట ప్రాబిలిటీ ఆఫ్ ఈ అని. సో లేదనుకుంటా ఇంకో విధంగా చూద్దాం. మరో టబ్ తీసుకున్నాను. సింపుల్గా మీరు అర్థం చేసుకోండి, కాన్సెప్ట్ అర్థం చేసుకోగలిగితే క్వశ్చన్ ఎలా అడిగినా మీరు ఆన్సర్ చేయగలరు. ఓకేనా. ఇందులో 2 రెడ్ ఉన్నాయి, 3 బ్లూ ఉన్నాయి, అండ్ 5 గ్రీన్ ఉన్నాయి, అండ్ 1 వైట్ ఉంది. సో ఇప్పుడు శాంపుల్ స్పేస్ ఏమవుతుందో చెప్పండి. శాంపుల్ స్పేస్ ఏమవుతుందో చెప్పండి. ఎస్ సమీర్ ఇట్ ఈస్ ఓకే 1/4. సో ఇప్పుడు శాంపుల్ స్పేస్ ఏమవుతుందో చెప్పండి. ఈ టబ్లో ఉన్న మొత్తం ఆబ్జెక్ట్స్ ఎన్ని కౌంట్ చేయండి. సో ఎన్ని ఉన్నాయి చెప్పండి ఒకసారి. 2 3 5 5 + 5 10 10 + 1 11. అంటే టోటల్గా మనకి ఎన్ని ఉన్నాయి? 11 ఉన్నాయి. సో నాకు కావాల్సిన ఫేవరబుల్ ఈవెంట్ ఏంటంటే నేను తీయగానే అది ఏమవ్వాలి? అది గ్రీన్ బాల్ అవ్వాలి. ఓకే ఎస్. నో 20 ఎలా అవుతుంది? కౌంట్ చేయనన్న, మొత్తం కౌంట్ చేయి. 2 3 5 5 + 5 10 10 + 1 11. ఒక 11 కదా. ఎస్ మాన్సా వెరీ గుడ్ మార్నింగ్ అమ్మ. సో ఇక్కడ టోటల్గా మనకి ఎన్ని ఉన్నాయి? 11 ఉన్నాయి. ఈ 11ని మనం ఏమని పిలుస్తాం? ఇక్కడ శాంపుల్ స్పేస్ అని పిలుస్తాం అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు నాకు అందులో తీసే ఒక ర్యాండమ్గా ఒకటి తీస్తే అది గ్రీన్ అవ్వాలి. సో గ్రీన్ని మనం ఎన్ని రకాలుగా తీయొచ్చు? ఇక్కడ టోటల్గా ఎన్ని ఉన్నాయి చెప్పండి? 5 ఉన్నాయి కదా. అంటే 5 డిఫరెంట్ బాల్స్ని మనం 5 టైమ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా అనుకుంటే ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ గ్రీన్ బాల్ ఏమవుతుంది చెప్పండి? సో 5/11. ఎస్ 5/11 అవుతుంది అనమాట. సో ఇలా మనం చెప్తాం అనమాట. సో ఈ విధంగా మనం ప్రాబిలిటీ అనేది చెప్తాం. అయితే ఇక్కడ నెక్స్ట్ వన్, దీనికి అంటే ఇక్కడ చూడండి, మన టెక్స్ట్ బుక్ని అయితే నేను ఫాలో అవ్వట్లేదు. ఒకసారి ఎస్ నో ప్రాబ్లం. నేనైతే ఇక్కడ మీకు టెక్స్ట్ బుక్ నేను ఫాలో అవ్వము. సో మనకి ఇక్కడ కావాల్సింది సీప్లో వచ్చే క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయగలగడం. అంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా వెళ్తూ టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి వర్డ్స్ అనేవి మీకు ఏం చేయడం జరుగుతుంది? ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఒక అబ్బాయి చూడండి ఒకసారి, ఏ అనే బాయ్ ఉన్నాడు. ఏ బాయ్ పాస్ పర్సంటేజ్, వాడు ఎగ్జామ్ ఎప్పుడు రాసినా కూడాను 56% మాత్రమే పాస్ అవుతాడనమాట. ఓకేనా. అయితే మా ప్రాబిలిటీ
ఆఫ్ పాస్ ఎంత అవుతుంది చెప్పండి. ఎస్, ప్రాబిలిటీ ఆఫ్ పాస్ ఎంత అవుతుంది అంటే 56% అంటే అర్థం ఏంటి మీకు, 100 times కానీ వాడు ఎగ్జామ్ రాస్తే అందులో వాడు ఏమవుతాడు, 56 times మాత్రమే వాడు పాస్ అవుతాడు. ఓకేనా, అలా అయితే వాడి ప్రాబిలిటీ ఏమవుతుంది చెప్పండి, ప్రాబిలిటీ ఆఫ్ పాస్. కమాన్ గైస్. ఎస్, కమాన్. సో ఇలా ఇచ్చాడు, పర్సంటేజ్ని కాస్త మీరు ఫ్రాక్షన్లో మార్చండి. ఎస్ సమీర్, ఇట్ ఈస్ 56/100 కదా. దీన్ని ఇంకా మనం సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేస్తే ఏమవుతుంది చెప్పు, సింపుల్గా సింప్లిఫై చేస్తే ఏమవుతుంది. ఎస్, 56/100. ఓకే, ఎగ్జాక్ట్లీ 56/100 అవుతుంది అనమాట. ప్రాబిలిటీ ఏమవుతుంది, 56/100 అని వస్తుంది అనమాట. ఓకే, మరి అలా అయితే ఫెయిల్ అయ్యేటటువంటి ప్రాబిలిటీ ఎంత, ఫెయిల్ ప్రాబబిలిటీ ఎంత అవుతుంది చెప్పు. ఫెయిల్ అయ్యడానికి ఛాన్సెస్ ఎంత ఉంది, 56% వాడు పాస్ అయితే వాడు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎంత, 44% కదా. అయితే ఫెయిల్ ప్రాబిలిటీ ఏమవుతుంది, 44/100 అవుతుంది అనమాట. ఓకేనా. ఎస్, ఇట్ ఈస్ 14/25. ఓకే దివ్య, యు ఆర్ రైట్. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే మనకి ఏమవుతుంది డైరెక్ట్గా, ఎస్ 14/25 ఇది ప్రాబిలిటీ అవుతుంది. ప్రాబిలిటీ ఎప్పుడు కూడా మినిమం ఫిగర్స్లోనే చెప్పాలి. అలా అయితే ఇక్కడ ఏమవుతుంది, ఫెయిల్ ఎంత అవుతుంది చెప్పండి, 11/25 అవుతుంది అనమాట. 11/25. ఓకే సమీర్, ఇట్ ఈస్ 11/25 అవుతుంది కదా. అంటే ఫెయిల్ ప్రాబిలిటీ ఉంటుంది, ఇక్కడ పాస్ ప్రాబిలిటీ కూడా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే, సో కాంప్లిమెంటరీ ఆఫ్ ప్రాబిలిటీ గురించి మనం చెప్పుకోవాలి. ఇక్కడ ఏం చెప్పుకోవాలి, కాంప్లిమెంటరీ ఆఫ్ ప్రాబిలిటీ. సో ఈ టర్మ్ అనేది ఇక్కడ మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, కాంప్లిమెంటరీ ఆఫ్ ప్రాబబిలిటీ. సో అంటే ఏదైనా ఒక ఈవెంట్ జరగడానికి ఎంత ఛాన్సెస్ ఉంటుందో ఆ ఛాన్సెస్ తెలిసినప్పుడు అది జరగకుండా ఉండడానికి ఉండే ప్రాబిలిటీని మనం ఏమంటాం, కాంప్లిమెంటరీ ఆఫ్ ప్రాబిలిటీ అంటాం. దీన్ని ప్రాబిలిటీ ఆఫ్ ఈ బార్ అంటాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఓకే, ఒక రన్నింగ్ రేస్ ఉంది. ఓకే, ఐఎమ్ యూజింగ్ వైట్ కలర్ ఫర్ బెటర్ వ్యూ. ఒక రన్నింగ్ రేస్ జరుగుతుంది. ఒక రన్నింగ్ రేస్లో మిస్టర్ ఎక్స్ గెలవడానికి ప్రాబిలిటీ, విన్నింగ్, ఓకేనా, విన్నింగ్ ప్రాబిలిటీ ఎంత ఉంది అంటే 3/10 ఉంది. ఓకే, అంటే దీని మీనింగ్ ఏంటి, మీకు ప్రాబిలిటీ మీనింగ్ ఏంటి, 10 times వాడు అటెంప్ట్ చేస్తే 3 times వాడు విన్ అవుతున్నాడు అనమాట. ఓకేనా, మరి దీన్ని ఏమంటాం, ప్రాబిలిటీ ఆఫ్ ఈ. ఓకేనా, లైవ్లీ విన్నింగ్ మనకు కావాలి కాబట్టి. మరి దీని యొక్క ప్రాబిలిటీ ఆఫ్ కాంప్లిమెంటరీ ఏమవుతుంది చెప్పండి. ఎస్, ప్రాబిలిటీ ఆఫ్ కాంప్లిమెంటరీ. ఓకేనా, సో ఏమవుతుంది, అతను గెలవకపోవడానికి గల ప్రాబిలిటీ. సో మనకున్న ఫార్ములా ఏంటంటే 1 - ప్రాబిలిటీ ఆఫ్ ఈ అని చెప్తాం అనమాట. ఇలా అయితే 1 - 3/10. సో 10 - 3/10 దట్ ఈజ్ ఈక్వల్ మనకి 7/3 7/10 అవుతుంది అనమాట. ఈ విధంగా మనం ఏం చెప్తామంటే జరగకుండా ఉండడానికి ప్రాబిలిటీ అనేది చెప్తాం అనమాట. ఎస్ సమీర్ అండ్ యాస్ వర్షిత్. సో ఈ విధంగా అది జరగకపోవడానికి గల ప్రాబిలిటీ అయితే మనం చెప్తాం అనమాట కదా. సో ఈ విధంగా మనకి ప్రాబిలిటీ అండ్ కాంప్లిమెంటరీ ఆఫ్ ప్రాబిలిటీ కూడా మనం చెప్తాం అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఒక బాక్స్లో ఏం పెట్టానంటే నేను మొత్తం కూడాను ఏం పెట్టాను, 5 స్టార్ చాక్లెట్స్ పెట్టాను. మొత్తం ఏం పెట్టాను, 5 స్టార్ చాక్లెట్స్. ఎన్ని ఉన్నాయి, 20 ఉన్నాయి. సో బాక్స్లో నేను ఎన్ని 5 స్టార్ చాక్లెట్స్ పెట్టాను, 25 స్టార్ చాక్లెట్స్ పెట్టాను అనమాట. ఇప్పుడు ఒక ర్యాండంగా ఒక చాక్లెట్స్ తీస్తే అది 5 స్టార్ చాక్లెట్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత. సో ర్యాండంగా ఒక నేను చాక్లెట్స్ తీస్తే అది 5 స్టార్ చాక్లెట్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత చెప్పండి ఒకసారి. ఏమవుతుందో, ఒక బాక్స్లో నేను 25 స్టార్ చాక్లెట్స్ వేసాను. అందులో ఒక ర్యాండంగా ఒక చాక్లెట్స్ తీస్తే అది 5 స్టార్ చాక్లెట్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత. నో సమీర్. సో ఉన్నవన్నీ కూడా మనకి ఏమున్నాయో చెప్పు, 5 స్టార్ చాక్లెట్సే ఉన్నాయి. సో 5 స్టార్ చాక్లెట్సే ఉన్నాయి కాబట్టి 20 చాక్లెట్స్ నువ్వు ఎన్నిసార్లు తీసినా నీకు మళ్ళీ 5 స్టార్ చాక్లెట్ వస్తుంది. కాబట్టి ప్రాబిలిటీ ఏమవుతుంది, 20/20. ఇంతకుముందే చెప్పాం, ప్రాబిలిటీ చెప్పేటప్పుడు మనకి అంటే మనకి ఫేవరబుల్గా వచ్చేది బై టోటల్ అని చెప్పాం కదా. ఫేవరబుల్గా అంటే 5 స్టార్ రావాలంటే అక్కడ ఉన్నవే 5 స్టార్ కాబట్టి ర్యాండంగా ఎప్పుడు తీసినా కూడా 5 స్టారే వస్తుంది.
ఇలా వచ్చేటప్పుడు దాని ప్రాబిలిటీ ఏమవుతుందంటే 1 అవుతుంది అనమాట, 1. సో దీన్ని ఏమని పిలుస్తాం మనం, షూర్ ఈవెంట్ అని పిలుస్తాం అనమాట. అంటే ఎప్పుడు కూడాను అది ఖచ్చితంగా జరుగుతుంది. సో అలా కాకుండా అలా కాకుండా ఇప్పుడు దీని నుండి ఒక ర్యాండమ్గా ఒక చాక్లెట్ తీస్తే అది కిట్ క్యాట్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత? సో ఇప్పుడు అదే టబ్ నుండి టోటల్గా 25 స్టార్ చాక్లెట్స్ ఉన్నాయి, అందులో ఒక ర్యాండమ్గా చాక్లెట్ తీస్తే అది నీకు కిట్ క్యాట్ చాక్లెట్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత? ఒకసారి చూడండి, క్యాల్కులేట్ చేయండి ఒకసారి. ర్యాండమ్గా ఒక చాక్లెట్ తీస్తే అది కిట్ క్యాట్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత? అరే డబ్బాలో 5 స్టార్ చాక్లెట్స్ ఉన్నాయి, మనం కిట్ క్యాట్ తీయగలమా చెప్పండి ఒకసారి? తీయలేము. సో ఛాన్సెస్ ఏమవుతాయి చెప్పు? 0. ఛాన్సెస్ ఏమవుతుంది? 0 ఛాన్సెస్ ఉన్నాయి. సో టోటల్గా 20 0 అవుతుంది. దీన్ని ఏమంటాం? ఇంపాసిబుల్ ఈవెంట్ అని పిలుస్తాం అనమాట. దీన్ని ఏమని పిలుస్తాం? ఇంపాసిబుల్ ఈవెంట్ అని పిలుస్తాం. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఏమేమి చెప్పాం? ప్రాబిలిటీ అంటే చెప్పాం, ఈవెంట్ ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ అని చెప్పాం, అండ్ కాంప్లిమెంటరీ చెప్పాం, షూర్ ఈవెంట్ చెప్పాం, అండ్ ఇంపాసిబుల్ ఈవెంట్ చెప్పాం. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వన్ ఇంపాసిబుల్ ఈవెంట్. ఎస్ నెక్స్ట్ ఇక్కడ చూద్దాం ఒకసారి. ఒక బాక్స్లో ఏం చేస్తానంటే ఒక మ్యాంగో వేసాను, ఒక యాపిల్ వేసాను. చూడండి, 1 మ్యాంగో 1 యాపిల్ వేసాను. సో ర్యాండమ్గా ఒకటి తీస్తే అది యాపిల్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత? సో క్వశ్చన్ చూడండి ఇక్కడ. చూడండి ఒకసారి. ఓకే, సో చూడండి ఒకసారి. ఒక టబ్లో ఒక మ్యాంగో ఉంది, ఒక యాపిల్ ఉంది. ర్యాండమ్గా ఒకటి తీస్తే అది యాపిల్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత? 1/2. సో యాపిల్ అవ్వడానికి ఛాన్స్ ఎంత ఉంది? 1/2. సో యాపిల్ కాకుండా ఉండడానికి ప్రాబిలిటీ ఎంత? యాపిల్ కాకూడదు. ఓకేనా? యాపిల్ కాకుండా ఉండడానికి ప్రాబిలిటీ కూడా మీకు ఏమొస్తుంది? 1/2నే వస్తుంది కదా. అంటే యాపిల్ అవ్వడానికి ప్రాబిలిటీ 1/2 ఉంది, యాపిల్ కాకుండా ఉండడానికి ప్రాబిలిటీ ఉంది. ఇలా అవ్వడానికి ఛాన్సెస్ అనేది ప్రాబిలిటీ ఆఫ్ ఈ కాస్త 1/2, అదేవిధంగా ఈక్వల్ టు ప్రాబిలిటీ ఇలా ఉందనుకోండి. సో ప్రాబిలిటీ అండ్ కాంప్లిమెంటరీ ప్రాబిలిటీ రెండు ఈక్వల్గా ఉంటే దాన్ని ఏమని పిలుస్తామంటే ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అని పిలుస్తాం అన్నమాట. ఓకేనా? ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అని పిలుస్తాం. ఓకేనా? సో ప్రాబిలిటీ ఆఫ్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఈ అంతే. ఓకేనా? దీన్ని ఏమని పిలుస్తాం? ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అని పిలుస్తాం అనమాట. ఓకే, లెట్స్ ప్రాక్టీస్ సమ్ క్వశ్చన్స్. ఓకే, ఇంకా కార్డ్స్ ఉన్నాయి, ఇంకా బోల్డ్ అయితే మన దగ్గర ఉన్నాయి కదా. సో వాటి గురించి కాదు, మీకోసం